ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. కానీ రచ్చ గెలిచిన టీఆర్ఎస్ ఇప్పుడు రాజధానిలో గెలిచేందుకు పాట్లు పడుతోంది. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్లో టెన్షన్ తీవ్రమవుతుంది. గ్రేటర్లో ఖచ్చితంగా గెలవాల్సిందేనని టార్గెట్గా పెట్టుకున్న కేసీఆర్ విజయం కోసం రకరకాల ప్లాన్స్ రూపొందిస్తున్నారు. గ్రేటర్లో పాగాకు కేసీఆర్ భారీ వ్యూహాలు, పేదలను ఆకట్టుకునేందుకు వరాలు, గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి, 150 డివిజన్లలో విజయం కోసం 150 డేస్ యాక్షన్ ప్లాన్. ఇక హైదరాబాద్లో రెగ్యులర్గా పర్యటనలు. తెలంగాణలో అధికారం సాధించుకోవడం కన్నా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో పాగా వేయడమే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. డిసెంబర్ 15 నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో టీఆర్ఎస్ శక్తియుక్తుల్ని కూడగడుతోంది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఎక్కడా టీఆర్ఎస్ని ఎదిరించే పార్టీ లేదు. కానీ హైదరాబాద్లో మాత్రం పరిస్థితి వేరు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నాయి. వీటికి తోడు హైదరాబాద్లో సెక్టార్ల ఓట్లు చాలా కీలకం. అధికారికంగా టీఆర్ఎస్కు గ్రేటర్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేనే. కానీ ప్రభుత్వంలో మాత్రం ఒక ఉప ముఖ్యమంత్రి, 4 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ టీంతో గ్రేటర్ ఎన్నికలకు వెళితే ఆశించిన ఫలితం రాలేదనే విషయంలో కేసీఆర్కు క్లారిటీ ఉంది. అందుకే అన్నీ తానే ఎన్నికలకు వెళుతున్నారు కేసీఆర్. గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు. హైదరాబాద్ వాసుల ప్రధాన సమస్య ఇల్లు. మురికివాడల్లో ఉంటున్న అనేక మంది కనీస వస్తువు లేక తల్లడిల్లుతున్నారు. వారిని టార్గెట్ చేశారు కేసీఆర్. సొంతింటి కల పేరిట వారిని ఆకట్టుకునేందుకు భారీ వ్యూహమే రచించారు. ఇల్లు లేని పేదలకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆయన ఇప్పటికే శ్రీకారం చుట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గం సనత్ నగర్లోని ఐడీహెచ్ కాలనీలో చేపట్టిన నిర్మాణాల్ని కేసీఆర్ పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ భయపడుతోందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. గ్రేటర్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని టీఆర్ఎస్ నాయకులు ఈ మధ్య కాలంలో పదే ప్రకటనలు చేస్తున్నారు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి సాహసించని వాళ్ళు, పోటీ చేయడం అంటేనే నిద్రలలో లేచి కూర్చొని భయపడేటువంటి వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పారిపోయి బాబ్లీలో ఒక డ్రామా కట్టి మహారాష్ట్ర పోలీసుల చేత అకారణంగా దెబ్బలు తిని వచ్చినటువంటి వాళ్ళు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా నిర్మిస్తామని పదే చెప్తున్న కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో కేంద్రానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 150 డివిజన్లలో ఖచ్చితంగా విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకున్న కేసీఆర్ దానికి తగ్గట్టుగా 150 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. యాక్షన్ ప్లాన్లో భాగంగా రెగ్యులర్గా గ్రేటర్ పరిధిలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికల్లోపు కనీసం 100 డివిజన్లలోనైనా తిరగాలని టార్గెట్గా పెట్టుకున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు కేసీఆర్కు ఖచ్చితంగా పరీక్ష వంటివేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హమారా హైదరాబాద్ అంటూ ప్రచారం చేసుకున్న గులాబీ దళం మరి గ్రేటర్లో ఎలా గుబాళిస్తుందో చూడాలి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.